పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తి, రాజకీయాల్లో కొత్త భాష కనిపెట్టిన వ్యక్తి. ఆ మాట నేను అడగాలో కూడా లేదో తెలియట్లేదు. నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని. ఈరోజు అతని పరిస్థితి ఎలా ఉందంటారు? ఒకవైపున ఆయన అమెరికా వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే లుక్అవుట్ నోటీస్ అయితే ఇచ్చింది. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా? అసలుకి చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆట మొదలైంది. ఈ ఆట మొదలైంది కాబట్టి భయం అనేది వాళ్ళ మనసులోకి వచ్చేసింది. తప్పు చెయ్యాలంటే ఎవడైనా సరే ఇంకా బయటకు వచ్చి తప్పు చేయాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రేపొద్దున ఇలాంటి వాళ్ళు లేకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. నిన్న ఎక్కదాకా తిరగండి, తెనాల్లో పోలీసులు కొట్టారండి. గంజా ఎంఏ పిల్లల్ని పోలీసుల మీద ఎగబడుతుంటే కొట్టారండి. అది చూసి ఆంధ్రప్రదేశ్ ముద్దులు పోలీసుల్ని గౌరవం పెంచారండి. ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరిగిందండి. మీ పోలీసులు గౌరవం పెరిగింది సార్, నిజం. ఇంతమంది నాకు తెలుసు అంటున్నారు. మైనార్టీలను కొట్టారని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు కదా. దళితులేని సార్, డాక్టర్ సుధాకర్ గారిని ఏ తప్పు చేయని సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు చంపాడండి. పిచ్చోడిని చేసి చంపాడండి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేసింది గంజాయి మార్క ద్రవ్యాలు అమ్మారండి. ఈయనకి ఆయనకి సంబంధం ఏంటండి? ఆయన 10 మందికి సేవ చేస్తున్నాడు డాక్టర్ సుధాకర్ గారు. వీళ్ళలో 10 మందిని నాశనం చేస్తున్నారు. నాశనం చేసింది కాకుండా ఇంకా పైపెచ్చు పోలీసులు కొడుతున్నారండి ఈ గంజాయి మత్తులో. అంటే వ్యవస్థనే నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు వ్యవస్థను బాగు చేయాలని, ఆరోగ్యం వాళ్ళని కాపాడుతానంది డాక్టర్ సుధాకర్ గారు. ఏది మంచి ఏది చెడు వాడికి తెలుసా? జగన్ రెడ్డి సాక్షి పేపర్కి తెలుసా? సాక్షి టీవీకి తెలుసా? మంచిని ప్రేమించండి అయ్యా, మంచిని గౌరవించండి. మంచిని ప్రేమిస్తే రేపొద్దున మా భారతరాల పిల్లలు మంచి నేర్చుకుంటారు. ఇవాళ చూసిన తర్వాత పిల్లలు భయపడుతున్నారు. వామ్మో అట్ట కొడతారా అంటున్నారు. ఇవాళ నేను మా పిల్లలే చూశారు, నానా ఇట్ట కొడితే రేపొద్దున మా పిల్లలు, మా స్టూడెంట్స్ ఎవరైనా బయటికి పోయిన వాళ్ళు భయపడతారు నానా అంటున్నారు. అది అట్ట రావాలండి, ప్రజల్లో కూడా ఆ స్పందన రావాలండి. ఎందుకంటే ఇక్కడ దీన్ని వీళ్ళు రాజకీయం, కుల రాజకీయం చేయాలని చెప్పి వైసీపీ పార్టీ ఎందుకు చూస్తుంది మరి ఈ విషయంలో? వాళ్ళు ఎప్పుడు కుల రాజకీయమేనండి, మత రాజకీయం అండి. వాళ్ళు కులాలు మతాలు రెచ్చగొడతారండి. మనం తెలుసుకోవాలండి, కులాలు మతాలు ఏంటంటే తప్పు చేసినోడు ఎవరైనా శిక్షార్హుడేనండి. ఏ కులం అయితే ఏముందండి? కులం అయితే తప్పు చేస్తే వాడిని వదిలిపెడతావా? మేము తప్పు, నేను ఎస్సీని అనుకో, ఒకవేళ నిన్ను నేను కొడతాను, అది తప్ప కాదా? తప్పే. తప్పున్నారు. తప్పు ఎవరైనా ఒకటేనండి. తప్పు చేసేవాడు ఎవడైనా శిక్షార్హుడే. రాజ్యాంగంలో రాసింది. అతడు దళితుడా, మైనార్టీలా, ఎస్సీలా, బీసీలా అనేది కాదు, ఓసీలా అనేది కాదు. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. నిజంగానే కొడాలి నానికి గుండె జబ్బు ఉందంటారా? ఎందుకంటే ఆయనకు విజయవాడలో ట్రీట్మెంట్ కాలేదంటున్నారు, హైదరాబాద్లో ట్రీట్మెంట్ అయిపోలేదంటున్నారు, ముంబై తీసుకెళ్ళినా కూడా ఆయనకి హెల్త్ సరిగా లేదంటున్నారు. నిజంగానే ఆయనకి హార్ట్ అటాక్ అయినా, హార్ట్ ప్రాబ్లం ఉందనుకోవచ్చు అంటారా? లేదంటే వెంటాడుతున్న కేసుల భయం అనుకోవాలంటారా? వెంటాడుతున్న కేసుల భయమేనండి. హార్ట్ ప్రాబ్లం లేదు, వాడి దినం లేదు. వాడు ఏంటంటే వాడికి భయం అనేది ఏర్పడిందండి. లోపల తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులు ఎన్ని చిత్రహింసలు పెట్టారంటే అన్ని చిత్రహింసలు పెట్టారు. ఆయనకి కనీసం ఫ్యాన్ లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సరైన సౌకర్యం కూడా లేకుండా చేశారు. అట్లాంటివి చూశారు వీళ్ళు. వామ్మో, అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చూసాం మనం. ఇవాళ చూస్తే మనలో అంతకన్నా శిక్ష ఎక్కువ అనిపిస్తాం. మనం తప్పు చేసాం, ఆయన తప్పు చేయలేదు, ఆయన శిక్షార్హుడు అయ్యాడు. మనం తప్పు చేసి శిక్ష పడుతుంది, మనకి కోర్టు శిక్షిస్తుంది. మనకి ఆయనకి శిక్ష వేయలా, అయినా 53 రోజులు జైల్లో ఉంచాం మనం. అయినా ఈడు తప్పు చేసాం మనం. కొడాలని మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ఆ భయం మనసులో కలుగుతుంది. ఇవాళ జైలుకి వెళితే నా జీవితం మట్టిపోలే కదా, ఇంక నేను మట్టిలో కలిసిపోయినట్టే కదా అనేది ఒక భయం వచ్చేసింది. ఎందుకంటే మట్టిలో కలిసి ఇంక సెవ్వై బయటికి రావటమే. ఎందుకంటే ఇంకా శిక్షిస్తే వాళ్ళు అనే మాటలు మామూలు మాటలు కాదండి. కొడాల నానిగాడు కానీ వాడు నాని కానీ అబ్బాబ్బాబ్బా నేనే చెప్పలేకపోతున్నానండి. అట్లాంటి మాటలు అన్నారండి. అట్లాంటి మాటలు అంటాం అసలు నిజంగా ప్రజలు కూడా ఆ కసితో కూడా ఓటు కొంతమంది వేశారండి. ముసలోళ్ళు మొత్తకోళ్ళు వేశారండి. ఎందుకంటే నాగులు గారు, ఈ అమ్మ వాళ్ళు ఆ చెట్లు తిడుతుంటే మా బిడ్డలకు కూడా రేపొద్దున నేర్చుకుంటారు కదా, అట్లాంటి మాటలు నేర్చుకోకూడదని మేము ఓట్లు వేసామయ్యా. కొంతమంది నాతో చెప్పారు అప్పుడు, అన్నా కొడాలి నాని గారిని దంచి కొట్టమనన్నా, నా కొడుకుని వాడిని మటుకు కొట్టపోతే ఇంకా ఇలువలు ఉండవన్నా.
ఇలువలు ఉండవు చంద్రబాబు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా అంతా అంటారు. అవును, 100% డ్రామానండి ఇది. వాడికి ఏ జబ్బు లేదండి, జబ్బు లేదండి. వాడు గుట్టకాల్లో అవుతాడు, వాడికి ఏ జబ్బు లేదండి. వాడు హాయిగా తిరుగుతున్నాడు. బేట్ ఏంటంటే గుండె హార్ట్ వచ్చిందాడు, హార్ట్ పేషెంట్ అని చెప్పేసి పడిపోతున్నాడు వాడు. ఏ డబ్బులు ఉన్నాయి, ఏ పడిపోతున్నారు. డాక్టర్లు కూడా రానింటి అంటారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఏదో వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. కానీ నా కొడక రారా నువ్వు కోట్లు తెంగాలని వాళ్ళు చూస్తున్నారు. ఈయన్ని తొందరగా పంపించండి అయ్యా. వాడికి హార్ట్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మీరు తొందరగా పంపిస్తే వాడిని తొందరగా శిక్షించడానికి మేము ఈ ప్రజలు ఎంతో సంతోషపడతారయ్యా. మీరు డాక్టర్ గారు వాడికి ఏ జబ్బు లేదని పంపించండి. వాడు జగన్గాడు, వాడు ఇంకా ఆయన ఇంతకుముందు కాళ్ళ మీద కొట్టాడు. ఆయన పేరు ఏంటంటే ఆయనకి ఏమి కొట్టలేదని చెప్పి రాసిచ్చిందామా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. అట్టనే ఏ జబ్బున్నా కానీ లేదని రాసి పంపించండి మీరు. వాడి శిక్ష అనుభవిస్తాడు. ఆ పాపం ఇంకా ఎంటాడి చంపుతామండి ఇంకా మేము వాడిని. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఏంటి పాపం మన వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటండి? పాపం దగ్గుతున్నాడు, ఆరోగ్యం సరిలేదు, అసలు హాస్పిటల్లో కూడా చూపించలేదంట ప్రభుత్వం. ఆయన్ని ప్రభుత్వం అన్యాయంగా హింసించేస్తుంది అంటూ పేరుందని చెప్తున్నాడు కదా. ఇంతకింత అనుభవిస్తారు మీరు, ఇంతకింత కక్ష తీర్చుకుంటాం మేము అని అంటున్నారు కదా. అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి కూడా బాధపడుతున్నాడు కదా. మరి అన్యాయంగా అరెస్ట్ చేయలేదండి, అన్ని ప్రూఫులతోనే అరెస్ట్ చేశారండి. దేవుడు శిక్షిస్తున్నాడండి వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారు కాదు శిక్షిస్తుంది, దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళన్న మాటలు, అరే ఒక మంచి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని మీరు అన్న మాటలకి భగవంతుడు శిక్షిస్తున్నాడండి. అంటున్నారు కాబట్టే భగవంతుడు శిక్షించాడండి. అన్నాడు కాబట్టే భగవంతుడు శిక్షిస్తున్నాడు ఇవాళ. లేకపోతే చంద్రబాబు నాయుడు శిక్షించేది ఆయన అసలు ఆయన అభివృద్ధిలోనే ఆయన వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి సంబంధం లేదండి. ఆయన వీళ్ళని ఏం చేస్తున్నాడు కాదు, ప్రజలు దేవుడు వాళ్ళని శిక్షించమని చెప్పేసి ప్రజలు కూడా ప్రార్థన చేస్తున్నారండి. వాడిని సెవ్వై బయటికి రావాలని కోరుకుంటున్నారండి ప్రజలు కూడా. ఎందుకు అంత కోపం రావడానికి గల కారణం ఏంటి? ఏం మాటలు అన్నాడో తెలుసండి. నువ్వు నీ రక్తం ఒక్కసారి టెస్ట్ చేయండి అని అంటే ఎంత మానవ మృగాలండి వాళ్ళు. ఆ మాట అంటారండి, ఆ మాట అనకూడదండి. రాజకీయంగా కొన్ని రకాలుగా ఎదుర్కోండి, అవసరమైతే డి అనండి, రండి కొట్టుకుందామనండి. కాకపోతే ఇట్లాంటి మాటలు అనటం మహా పాపం అండి. లేదని చెబుతున్నాడు కదా. మరి కొడాలి నాని కానీ పేరు నాని కానీ అసలు అలాంటి భాష మాట్లాడలేదు వీళ్ళు ఎప్పుడు అంటున్నారు కదా. ఒక్కసారి వాళ్ళ మాట్లాడిన మాటలు అన్ని ఛానల్స్లో చూడమనండి సార్. వాళ్ళు కళ్ళు లేని కపోదులండి, చెవులుండా కానీ చెవులు లేని చెవిటివాడండి వాడు. అట్లాంటి వాళ్ళండి వాళ్ళు. వైసీపీ వాళ్ళు అన్నా కానీ అనలేదండి. వాళ్ళ మనసు అలాంటిది, వాళ్ళ భావమే అలాంటిది. చేసినా కానీ మేమేం చేసామని దులుపుకొని పోయే రకాలు వాళ్ళు. అందుకని వాళ్ళని ఆ శిక్ష దేవుడు విధిస్తున్నాడండి. ఆ భగవంతుడు నిజంగా ప్రజలు అంటున్నారు, తొందరగా విధిస్తే ఈ దరిద్రం పోద్దని అంటారు. ఎంబటే తొందరగా ఈ దరిద్రం వదిలిద్ది అంటున్నారు ప్రజలు కూడా.